ఇది నా రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్. ఇది ఎందుకు వంకరగా ఉంది అంటే, నేను నీటిలో ఫాస్ట్‌గా నడిచేటప్పుడు జారిపడి కింద పడ్డాను. వెంటనే ఆ మిడిల్ ఫింగర్ పక్కకి ఒరిగిపోయిందనమాట. దాంతో ఆ హడావిడిలో మా హస్బెండ్ దాన్ని స్ట్రెయిట్‌గా చేస్తే ఈ షేప్‌లోకొచ్చింది. బట్ మా హస్బెండ్‌కి ఏదో తేడాగా అనిపిచ్చింది. నేను కూడా పెయిన్ అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని ఇంక వెంటనే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. డాక్టర్ గారు చూడగానే లోపల ఏదో ఫ్రాక్చర్ ఉన్నట్టుంది. ఎక్స్‌రేకని పంపించారు. రిపోర్ట్ రాగానే చెప్పారనమాట, మిడిల్ ఫింగర్ చివర్లో అయితే నాకు బ్రేకేజ్ వచ్చింది, దానికి చిన్న సర్జరీ లాగా చేయాలి అని చెప్పేసి. బట్ నేను సర్జరీ చేయించుకుని ఇంట్లో కూర్చుంటే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు అనే భయంతో నాకు సర్జరీ వద్దు అని చెప్పాను. డాక్టర్ గారు ఇంకొక ఆప్షన్ చెప్పారు, ఎనస్థీషియా ఇచ్చి ఆ వేలుని స్ట్రైటన్ చేసి కట్టుతాను, 4 వీక్స్ పాటు ఉంచుకోవాలి అని. దీనివలన నీకు హ్యాండ్ ఫ్యూచర్లో కూడా పెయిన్ వస్తుంది, సో అందుకే సర్జరీ బెటర్ అన్నారు. కానీ నేను సెకండ్ ఆప్షన్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగా ట్రీట్ చేశారు డాక్టర్ గారు.